హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. ఈ గుడ్ న్యూస్ ఎవరికైతే మన తెలంగాణ రైతులు ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే మనకి తెలంగాణ రైతు బీమా కింద అయితే మనకి డబ్బులు అయితే వస్తున్నాయి కదా. సో అది ఎన్ని ఎకరాలకు వచ్చింది, అలాగే ఈ రోజు ఎన్ని ఎకరాలకు వస్తుంది, మీకు ఎందుకు రాలే డబ్బులు అనేది ఈ వీడియోతో పూర్తి వివరాలతో చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మీరు మన ఛానల్కి అయితే ఫస్ట్ టైం కనుక విజిట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో అక్కడ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చిన తర్వాత మాత్రం లైక్ చేయండి. చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు వీడియో చూసిన తర్వాత. సో ఒక్కసారి లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అనేది మీకు రెగ్యులర్గా తేవడానికి ట్రై అయితే చేస్తాను. ఇప్పుడైతే మనం మెయిన్ టాపిక్లో వెళ్దాం. ఈరోజు వచ్చేసి మనకి మండే అయినా సరే ఈరోజు డబ్బులు రావడం జరుగుతుంది. అలాగే ఎందుకు వాళ్ళకి డబ్బులు రాలేదనుకుంటే దాని గురించి అయితే ఇప్పుడు చెప్తాను. సో మీరు బ్యాంకులో ఏమైనా లోన్స్ తీసుకుని ఉంటే మాత్రం దానికి సంబంధించిన డబ్బుల కోసం మన రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళైతే దాంట్లో హోల్డ్ చేయడం జరిగింది. ఎందుకు హోల్డ్ చేసినట్టే మీరు రుణమాఫీ అవుతుందని తీసుకుని ఉంటారు కదా. సో దానికి సంబంధించిన డబ్బులు వాళ్ళకి రీపేమెంట్ అయితే కట్టలేదు కాబట్టి సో వాళ్ళు హోల్డ్ అయితే చేశారు. బట్ దీన్ని చాలామంది రైతులు అయితే ఆందోళన చెంది బయటికి రావడంతో మన వ్యవసాయ శాఖ అధికారులు కొంచెం నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటీస్ ఏంటంటే మనకి బ్యాంక్ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు మాత్రం ఇలాంటిది ఆపడానికి వీల్లేదని చెప్పారు. సో దానికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ రోజు నుంచి అయితే అలాంటివి అయితే తప్పులు చేయకుండా మేము డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ 11 నుంచి మనకి మధ్యాహ్నం 1 అయినా 2 అయినా సరే డబ్బులు రావడం జరుగుతుంది. ఇది కూడా 4 నుంచి 5 ఎకరాల మధ్య రైతులు ఉంటారు కదా. సో వాళ్ళకైతే డబ్బులు హోల్డ్ చేయడం జరిగింది. వాళ్ళకైతే ఈ రోజు అయితే కంపల్సరీ అయితే వచ్చేసి ఫ్రెండ్స్, మీరైతే ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంకా రాలేదు అనుకుంటే మాత్రం ఒక్కసారి మీ బ్యాంకులో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ అకౌంట్ ప్రజెంట్ రన్నింగ్లో ఉందా లేదని ఒకసారి తెలుసుకోండి. ఒకవేళ రన్నింగ్లో లేకపోతే మాత్రం మీరైతే అకౌంట్ని రన్నింగ్ చేసుకోండి. అలాగే ఈరోజు ఎన్ని ఎకరాలకు వస్తుందంటే మనకి 5 నుంచి 6 ఎకరాలు ఎవరికి ఉంటుందో వాళ్ళకైతే ఈరోజు కొత్తగా రావడం జరుగుతుంది. అది కూడా చాలా మందికి అయితే ఒకేసారి అయితే రాదు. ఈరోజు కొంతమందికి వస్తుంది, అలాగే రేపు కూడా కొంతమందికి వస్తుంది. బట్ 5 నుంచి కింద ఎవరికి ఉందో భూమిలో 5 ఎకరాల నుంచి కింద సో వాళ్ళకి మాత్రం ఈరోజు రావడం జరుగుతుంది. ఒకసారి మీరు వెళ్ళైతే చెక్ చేసుకోండి. ఇంకా మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో లేకపోతే ఒక్కసారి రన్నింగ్ చేసుకోండి. మనకి వ్యవసాయ అధికారులు చెప్పిన విధానం ఏంటంటే ఎవరికైనా సరే ఇప్పుడు రైతు బంధుకు సంబంధించిన డబ్బులైనా హోల్డ్ చేయడానికి వీల్లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాని రూల్ ప్రకారంగా మన బ్యాంక్ వాళ్ళు కూడా హోల్డ్ చేయడానికి వీలైతే లేదు. సో వాళ్ళు కూడా ఈ రోజు నుంచి అయితే హోల్డ్ అయితే పెట్టరు. ఒక్కసారి మీరు వెళ్ళి కనుక్కోండి. హోల్డ్ అయితే మీ దాంట్లో ఉంటే మాత్రం వాళ్ళైతే ఆటోమేటిక్గా తీసేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకైతే కంపల్సరీ రావడం జరుగుతుంది డబ్బులు అనేది. ఒకవేళ వచ్చితే మాత్రం ఈ వీడియో కింద మీరైతే ఒక్కసారి కామెంట్ అయితే చెప్పండి. ఎందుకంటే మీలాంటి చాలామంది కింద కామెంట్ అయితే చేస్తున్నారు కదా. సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే మీకు నెక్స్ట్ టైం మీరే సొంతంగా డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలి అనే వీడియో కావాలనుకుంటే మాత్రం చెప్పండి. సో ఆ వీడియో చేస్తాను. దాంట్లో నుంచి మీరు సింపుల్గా అయితే బ్యాంక్ వెళ్ళకుండా మీరైతే తెలుసుకోవచ్చు. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. నేనైతే కంపల్సరీ అయితే ఆ వీడియో చేసి మీకైతే చూపిస్తాను ఎలా చెక్ చేసుకోవాలనేది. ఈ వీడియోలో అయితే వచ్చేసి టాపిక్ ఇంతే ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం మండే అయినా సరే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది 5 నుంచి 6 ఎకరాల మధ్య రైతులకైతే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.